బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ బంద్లో భాగంగా రామాయణంపేట సంపూర్ణంగా బంద్ కొనసాగించింది. బీసీ నాయకులు బీసీ జెండా ఎగురవేసి సమావేశాలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయణంపేట, నిజాంపేట, తూప్రాన్, మనోరాబాద్, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగ్, మాసాయిపేట పట్టణంలోని పలు వీధుల గుండా తిరుగుతూ వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. ఈ బంద్లో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు అండగా ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే విధంగా అందరినీ కలుపుకుపోయి పనిచేస్తామని ఆయన తెలిపారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితులు బీసీ సంక్షేమం కోసం, పేదల కోసం, వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు సాగడం జరుగుతుందని వారు తెలిపారు. సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి గంగారాం, రాగిరాములు, ఎంఆర్పీఎస్ నాయకులు, మాల మహనాల నాయకుడు, కాంగ్రెస్ నాయకులు, అన్ని పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్దేశంతో చరిత్రలో ఎన్నలేని విధంగా 42% రిజర్వేషన్లు ఇస్తూ ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేస్తూ అడుగడుగున కోట్లకు పోయి అడ్డుపడుతున్న ధైర్యంగా ముందు పోతూ మా శాసనసభ్యుల అందరి సహకారంతో, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ మా ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉంటూ మా ఎమ్మెల్యే గారు కూడా ఈ బీసీ ఏదైతే చట్టబద్ధతో దాన్ని పూర్తిగా సహకరిస్తూ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గం నుండి, మన ప్రాంతం నుంచి మన ప్రియతమ నాయకుడు హనుమంతన్న గారు కానీ, మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ రోహిత్ గారు కానీ ఎల్లప్పుడూ బీసీలకు అన్ని కుల సంఘాలకు అండగా ఉంటూ వారికి తోచిన విధంగా గత 20 సంవత్సరాలుగా ఏ సహాయమైతే ఆ సాయం చేస్తూ ఎక్కడ హాస్పిటల్లో అవసరం పడ్డ, వాళ్ళకి వ్యక్తిగతంగా అవసరం పడ్డ బీసీ సోదరులకు కానీ, దళిత సోదరులకు కానీ, ప్రతి పేదలు ఎవరు వచ్చినా అగ్రవర్గాల నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు ఏ కులం వారి కులము, మతం అని విచక్షణ లేకుండా సాయం చేసుకుంటూ ముందుకు పోతున్న మన సోదరుడు మళ్ళీ మన ముందుకు వచ్చి మీకు మద్దతు ప్రకటిస్తాను. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో పర్యటిస్తాను. రామాయణపేట అంటే నాకు ఎల్ఏ ప్రేమ ఉంది కాబట్టి రామాయణపేటలోనే పాల్గొంటానని చెప్పి ఇక్కడికి రాత్రి సాయంత్రంగా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి చెప్పి రావడం జరిగింది. అందుకు రోహిత్ అన్న గారికి, మన శాసనసభ్యునికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున, మా తరఫున కృతజ్ఞతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తూ ఇక్కడ ప్రతి మారుమూల 10 నుంచి మొదలుకొని రామాయణపేట పట్టణం వరకు ఈ ప్రాంతాన్ని మార్చడానికి కంకణం కట్టుకొని ఏదైతే 10-15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కంకణం పట్టుకొని మనకు ఎక్కడ లేని విధంగా, ఏ మున్సిపాలిటీలో, ఏ గ్రామాల్లో లేని విధంగా అభివృద్ధికి నిధులిస్తూ అన్ని పనులకు ఏ పని కూడా వద్దని చెప్పని ఇప్పటి వరకు చరిత్రలో ఫస్ట్ టైం గెలిచిన 18-20 మాసాల్లో ఏ పని అడిగినా పని కాదనకుండా ఇస్తున్న ఎవరైనా శాసనసభ్యులు అంటే ఈ ప్రాంతంలో రైతులు వారి ఆధారంలో మనం అందరం పనిచేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి అందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మా కాంగ్రెస్ పార్టీ, మా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగు బలైన వర్గాలకు, బీసీలకు మరి అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కసారి తెలియజేసుకుంటూ, మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ, బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఒక్కసారి మాటిస్తూ థ్యాంక్ యూ. జై బీసీ.